తినే చికెన్ ఫ్రై కాకుండా ఇలా రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రై ట్రై చేయండి. మీరు ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారు అని మాత్రమే అడుగుతారు గానీ, మీరు వండారా అని మాత్రం అడగరు. ఫస్ట్ అయితే ప్రాసెస్‌కి ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పెద్ద ఉల్లిపాయలు నేను 2 తీసుకొని ఫ్రై చేసుకున్నాను. అది కూడా కిలో చికెన్‌కి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక్క మీడియం సైజ్‌వి 3 టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి జీడిపప్పులు ఒక 5-6 తీసుకుని కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు ఇవి చక్కగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో నేను చూపిస్తున్న బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి ఒక్క 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఏదైతే చేసుకున్నామో మసాలా పేస్ట్ అది మొత్తం వేసేయాలి. అది కూడా అడుగంటకుండా ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చి వాసన పోయే వరకి. ఇప్పుడు మనము చికెన్ ఒక 1 కిలో తీసుకున్నాము. అది కూడా క్లీన్ చేసి చక్కగా దీంట్లో వేసేసి ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి గనక మనం ఉడకపెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి సరిపడా అంటే ఇక్కడ కిలో చికెన్‌కి నాకు 2 స్పూన్ల ఉప్పు అయితే సరిపోయిద్ది అండ్ 3 స్పూన్ల కారం అయితే తీసుకున్నాను. మీరు ఉప్పు, కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి జీరా పౌడర్ 1 స్పూను, 2 స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మాత్రమే మనము దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వాటర్ కూడా వేసి మొత్తం కలిపేసి మూత పెట్టి మధ్యలో అడుగంటకుండా 5 నిమిషాలకి ఒక్కసారి మీరు తిప్పుతూ ఉండాలి. ఇలా చికెన్ చేసుకున్నప్పుడు మీరు దీంట్లోకి మనం పలావ్ కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇలా నేనైతే 5 మినిట్స్కి ఒకసారి అడుగుంటకుండా చక్కగా తిప్పేసుకుంటూ ఫ్రై చేసేసుకున్నాను. లాస్ట్ స్టేజ్లో మనము ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి ఇంకొక 5 నిమిషాలు అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ స్టేజ్లో మనకి అడుగంటే ఛాన్స్ అండ్ మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ దగ్గరే ఉండండి అండ్ అది కొంచెం మనకి కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తుంది అనేటట్టు ఫ్రై అయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఒక్క 5 నిమిషాలు జస్ట్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఏదైతే ఫ్రై చేసామో ఆనియన్స్ అన్నీ వేసేసి మూత పెట్టేసి కనుక వదిలేస్తే సరిపోతుంది. మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో మీరు మాత్రం ఇది ఫ్రై చేసుకుంటున్నప్పుడు లాస్ట్ స్టేజ్లో కంపల్సరీగా దగ్గరుండి మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. అండ్ ఫైనల్గా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.